హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నం అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ కోసం చూద్దాం. చాలామంది ఈ యొక్క అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీగా ముంబై నోటిఫికేషన్ అయితే ఎగ్జామ్ అయిపోయి జాయినింగ్ లెటర్స్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. ఇంకా కొచ్చి నోటిఫికేషన్కి వచ్చేసరికి నవంబర్ 8 నుంచి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఇంకా కార్వార్ నోటిఫికేషన్ ఆల్రెడీగా అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీగా లాస్ట్ డేట్ కూడా ఇంకా ఉంది అప్లై చేయడానికి. ఇంకా చాలామంది ఏంటి అంటే నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అలాగే దానికి ఏజ్ లిమిట్ ఉంటుందా, లేకపోతే లాస్ట్ ఇయర్ లాగే ఏజ్ లిమిట్ లేకుండా ఉంటుందా, ఒకవేళ ఏజ్ లిమిట్ ఉంటే పర్సంటేజ్ అంటే కాల్ లెటర్స్ ఎలా పంపిస్తారు, ఒకవేళ ఏజ్ లిమిట్ లేకపోతే కాల్ లెటర్స్ ఎలా పంపిస్తారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ముందుగా ఏంటంటే ఇంకా అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రాలేదు. ఇది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మాత్రం మీకు నవంబర్లో పక్కాగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఎవరైతే ప్రిపరేషన్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మన ఛానల్ని ఫాలో అయ్యి చాలామంది నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్షిప్ సక్సెస్ అవ్వటం జరిగింది. అది ఓన్లీ విశాఖపట్నమే కాదు, ముంబై, కార్వార్, కొచ్చి ఇవన్నిటికీ కూడా మనం మోడల్ పేపర్స్ కానీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయటం జరుగుతుంది. అండ్ ప్లేలిస్ట్లో, ముఖ్యంగా ప్లేలిస్ట్లో, మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో ఓన్లీ నేవల్ డాక్యార్డ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఒక 100 అబవ్ వీడియోస్ పెట్టడం జరిగింది. అవన్నీ కూడా మీరు చూస్తే మీకు డెఫినెట్గా యూజ్ అయితే ఉంటుంది. ఇందులో ఫస్ట్ ఏజ్ లిమిట్. చాలామంది ఏంటంటే లాస్ట్ ఇయర్ వైజాగ్ నోటిఫికేషన్స్కి ఏజ్ లిమిట్ లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ పర్సంటేజ్ బేస్గా 95 అబవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాల్ లెటర్ పంపడం జరిగింది కొన్ని ట్రేడ్స్ అయితే. సో అలా ఉండటం వల్ల చాలామంది లాస్ అయిపోవటం జరిగింది. ఎందుకంటే కరోనా బ్యాచ్ అందరూ కూడా మ్యాక్సిమం 95 అబవ్. తర్వాత బ్యాచెస్ వచ్చేసరికి మొత్తం మళ్ళీ పర్సంటేజ్లు తగ్గిపోయినాయి. ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే ఏజ్ లిమిట్ ఉండదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి సో ఏమి అప్లై చేసినా కూడా ఎవరికైతే పర్సంటేజ్ ఉందో వాళ్ళకి మాత్రమే కాల్ లెటర్స్ పంపటం జరిగింది. సో మ్యాక్సిమం యూనియన్స్ ఇవన్నీ కూడా ఏం ఫైట్ చేస్తున్నాయంటే ఏజ్ లిమిట్ పెట్టినా కూడా, అంటే ఏజ్ లిమిట్ లేకపోయినా కూడా కాల్ లెటర్స్ అనేది అందరికీ పంపమని, ఎవరికైతే ఎగ్జామ్లో మెరిట్ ఉంటుందో వాళ్ళని సెలెక్ట్ చేయమని ప్రపోజల్ అయితే ఉంది. అది ఫస్ట్. లేదంటే యాజ్ యూజువల్గా ఎప్పుడు ఎలా కండక్ట్ చేస్తున్నారో అంటే మినిమం 50% ఉన్న వాళ్ళందరికీ కూడా కాల్ లెటర్లు పంపి ఏజ్ 21 వరకు పెట్టి అందరికీ కాల్ లెటర్లు పంపటం. ఎప్పుడు ఎలా కండక్ట్ చేస్తున్నారో అలా కండక్ట్ చేయటం ఒక ప్రొసీజర్. 2 ప్రొసీజర్లు ఉన్నాయి. ఇంకా లేదు అంటే కొచ్చిలో కండక్ట్ చేస్తున్న విధంగా ఓబీసీకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తూ, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తూ 21 జనరల్గా ఉంచి 24 వరకు ఓబీసీ నుంచి 26 వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళ నుంచి కొచ్చి ఏ విధంగా అయితే ఎస్ఆర్ఓ ఫాలో అవుతుందో ఆ ఎస్ఆర్ఓ ఫాలో అయ్యే విధంగా నోటిఫికేషన్ ఇవ్వమని 3 ప్రపోజల్స్లో మనకి ప్రజెంట్ నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్షిప్లో చర్చలు జరుగుతున్నాయి. సో ప్రజెంట్ అయితే ఫైనల్గా ఈ నోటిఫికేషన్ అయితే నవంబర్ 1st వీక్లో కానీ లేదంటే 2nd వీక్లో మనకు నోటిఫికేషన్ ద్వారా అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వస్తుంది. అప్పుడు నేను ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు ప్రొసీజర్ చెప్తాను. ఫస్ట్ నేను ఈరోజు మీకు ఇంటిమేషన్ చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రిపరేషన్ అనేది ఎప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే అది ఎవరికైనా అవ్వచ్చు. మ్యాక్సిమం ఏ ట్రేడ్ అయినా సరే, ఇక్కడ చాలా ట్రేడ్స్ ఉన్నాయి, అన్నీ కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నేను నోటిఫికేషన్ వచ్చే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు మన ఛానల్ని మీరు ఫాలో అవ్వండి, ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.